ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయ వ్యవస్థలో మౌలిక వసతులు అత్యవసరమన్న సీజేఐ. రాష్ట్ర ప్రభుత్వాలు ఇది గ్రహించినట్లు వెల్లడి. తెలంగాణ హైకోర్టు జోన్ 2కు శంకుస్థాపన. కోర్టులు అన్ని వర్గాలకు ఆలయం వంటివన్న రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో 3 కీలక వ్యవస్థలు పరస్పర గౌరవంతో మెలగాలని సూచన. హైదరాబాద్లో 7,000 కోట్ల భూ కుంభకోణం జరిగిందన్న బీఆర్ఎస్. దోపిడీలో ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యం ఉందని హరీష్ రావు ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్లో జల సంరక్షణకు 100 రోజుల కార్యాచరణ. సాగునీటి సంఘాలకు సీఎం బాధ్యతలు. రేపు తాడిపత్రి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన. విశాఖలో ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ప్రారంభం. ఎంఎస్ఎంఈలకు ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోటేశ్వర్ సూచన. విద్యుత్ తీగలు తగిలి కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధం. డ్రైవర్ అప్రమత్తతో 21 మంది ప్రయాణికులకు తప్పిన ప్రమాదం. పశ్చిమాసియాలో ఎడతెగని యుద్ధం. గల్ఫ్లోని ఇంధన కేంద్రాలపై ఐఆర్జీసీ దాడులు. ఇరాన్లోని పెట్రోకెమికల్ సంస్థలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబులు. మంగళవారంలోగా హార్ముజ్ను తెరవాలన్న ట్రంప్. లేకుంటే నరకానికి వెళ్లడానికి సిద్ధం కావాలని హెచ్చరిక. ట్రూత్ సోషల్లో ఘాటు పదజాలంతో పోస్ట్. న్యాయ వ్యవస్థ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం అత్యవసరమని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం ఒకే లక్ష్యంతో ముందుకు సాగినప్పుడు రాజ్యాంగం సజీవంగా మారుతుందని హైదరాబాద్లో హైకోర్టు 2వ జోన్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత చెప్పారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ పరస్పర గౌరవంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నూతన హైకోర్టు భవనం హైదరాబాద్కు ఒక ఐకాన్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న హైకోర్టు 2వ జోన్ భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకుస్థాపన ప్రదేశానికి చేరుకున్న సీజేఐకి రేవంత్ రెడ్డి సహా న్యాయమూర్తులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీజేఐ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. భవన నిర్మాణానికి సంబంధించిన నమూనాలను పరిశీలించారు. నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేద పండితుల సమక్షంలో జరిపిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాగతోపన్యాసం చేసిన తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ ఏకే సింగ్, హైకోర్టు కాంప్లెక్స్ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. సీజేఈ మార్గదర్శకత్వంలో తాము పనిచేస్తున్నామని వివరించారు. Chief Justice of India, in a recent address, he observed that courts must function like hospitals, places where every individual who enters finds reassurance, confidence, and timely care. This powerful analogy reminds us that justice must not only be delivered but also felt, experienced, and trusted by every citizen. His Lordship's vision continues to guide and inspire our collective efforts. తర్వాత మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, ఉన్నత న్యాయస్థానం అన్ని వర్గాలకు ఆలయం లాంటిదని తెలిపారు. న్యాయ వ్యవస్థకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. తాము నిర్మిస్తున్న ఈ భవనం భారతదేశంలోనే అతిపెద్ద హైకోర్టు భవనాలలో ఒకటిగా మాత్రమే కాకుండా ఆధునికతకు ఒక బెంచ్ మార్కుగా నిలుస్తుందని పేర్కొన్నారు. It is a great opportunity for me, maybe a lifetime, that my government could initiate the project to build a new high court complex for Telangana. For a common citizen, the court represents the final door to knock.
the last resort. The new High Court will become an icon, a functional lifeline for society and democracy. This will be the platform where poor and weak will come and seeking justice. For the next 100 years, the poor, the weak, the voiceless and oppressed will come to this temple for justice. కోర్టు గది వెనుక మరో ప్రపంచం ఉంటుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. జడ్జిల నివాస సముదాయాల్లోనూ కార్యకలాపాలు నడుస్తూనే ఉంటాయని చెప్పారు. హైకోర్టు నిర్మాణ పనులు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. It is a matter of fact that when the public sees of a court is the bench, the emblem and the proceedings. That is the visible judiciary. But behind every courtroom, there is a world that keeps it running. Today, as we lay the foundation for that world, I congratulate all those whose efforts have brought us here, especially the state government of Telangana, led by a dynamic chief minister, who has been very positive and progressive approach in showing in the construction and development of the judicial infrastructure in the state of Telangana. What brings us here is not merely a ceremony, it is a constitutional duty that this not just as legal requirement but as a solemn commitment by the Republic. The judiciary and the state government have chosen to proceed in parallel and rightly so. The existing High Court building, though historic, and I have an opportunity to see that very historical, very monumental building, no doubt, has fallen short of what this institution needs today. Therefore, creating infrastructure that caters to our requirements for the next, as rightly pointed out by Honorable Chief Minister, for next 100 years is not just a goal, it is a mandate. 60 ఎకరాల విస్తీర్ణంలో హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణం జరగనుంది. హైదరాబాద్ నడిబొడ్డున 7,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నాదర్గుల్ భూముల కుంభకోణంలో ప్రభుత్వ పెద్దలు భాగస్వాములయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల భూముల్ని గద్దల్లాగా తన్నుకుపోతున్నారని ధ్వజమెత్తారు. నాదర్గుల్లో 374 ఎకరాల భూమి విషయంలో కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మరోవైపు గజ్వేల్లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని మాట్లాడటాన్ని హరీష్ రావు తప్పుపట్టారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కార్యాలయంలో ప్రధాని మోదీ చిత్రపటం ఉందా అని ప్రశ్నించారు. ఫస్ట్ ఈ భూమి నాది అని ఒకతను క్లెయిమ్ చేసిండ్రు, శివరాజ్ బహదూర్. ఆయనది కాదు అని రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ భూమి అని డిక్లేర్ చేసిండ్రు. ఆ తర్వాత వాళ్ళు ఈ భూమి శివరాజ్ బహదూర్ అని సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు శివరాజ్ బహదూర్ది 373 ఎకరాలు అన్నదో అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చట్టం వస్తుంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూమి అమ్మడానికి అనుమతించదు. ఈ భూమి తప్పుడుగా అమ్మింది కనుక ఇది గవర్నమెంట్ భూమి. అప్పటి ఆర్డీఓ కందుకూర్ ప్రాహిబిటెడ్ లిస్ట్ లో పెట్టినారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డీఓ నిర్ణయం కరెక్ట్ అన్నది. దాని మీద సుప్రీంకోర్టుకు పోతే ఈ నిమిషానికి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నది. ఈ నిమిషానికి అది ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్, ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. కానీ అక్కడ ఏం జరుగుతుంది? అలా చుట్టూ ఫెన్సింగ్, చుట్టూ బౌన్సర్లు, ఆడ రోజుకొక బోర్డు వెలుస్తా ఉంది. స్వయంగా రెవెన్యూ మంత్రి భూముల వెనుక ఉంటే రెవెన్యూ మంత్రి కింద ఉండే చిన్న అధికారి ఆర్డీఓ ఆ భూములు ఎట్లా కాపాడతాడు? నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. నిన్న ఘర్షణలతో ఎన్నిక వాయిదా పడగా ఇవాళ రాజకీయ పరిణామాల మధ్య బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ చేజిక్కించుకుంది. బీజేపీ నుంచి అంకం మౌనిక చైర్పర్సన్గాను, బీఆర్ఎస్ నుంచి వైస్ చైర్మన్గా మహమ్మద్ షోయబ్ ఎన్నికైనట్లు అధికారి జీవరత్నం ప్రకటించారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలు ఉండగా ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ చెరో 4, కాంగ్రెస్ 3, స్వతంత్రులు 1 గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ బలం 5కు చేరింది. నిన్న చైర్పర్సన్ ఎన్నిక వేళ బీజేపీ అభ్యర్థి మౌనిక పేరును అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ఎమ్మెల్యే బొజ్జు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి పేరు ఎలా ప్రతిపాదిస్తారంటూ ఆందోళనకు దిగడంతో అధికారులు ఇవాల్టికి వాయిదా వేశారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఈ ఉదయం ఎన్నిక ప్రారంభమైంది. బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా 7 సభ్యులు చేతులెత్తారు. ఫలితంగా ఆమె చైర్పర్సన్గా ఎన్నికైనట్లు అధికారి ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ షోయబ్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్లో నీటి సంరక్షణ, జలవనరుల పరిరక్షణే ఎజెండాగా 100 రోజుల కార్యాచరణను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సాగునీటి సంఘాల సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నీటి సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు కార్యాచరణ అమలు బాధ్యతను 60,000 మంది సాగునీటి సంఘాల సభ్యులకు అప్పగించారు. నీటిపారుదల, అటవీ, పంచాయతీరాజ్, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల సమన్వయంతో నీటి సంరక్షణను సాగునీటి సంఘాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
రేపు తాడిపత్రి నియోజకవర్గం యాడికీలో జరిగే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. రేపటి నుంచి ఈ నెల 15 వరకు పనుల గుర్తింపు చేపట్టాలని స్పష్టం చేశారు. 16 నుంచి 20 వరకు గుర్తించిన పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వాలని, ఏప్రిల్ 21 నుంచి జూలై 9 వరకు పనులను చేపట్టాలన్నారు. జూలై 10 నుంచి 14 వరకు పూర్తి చేసిన పనులపై నివేదికలు సమర్పించాలన్నారు. వేసవికి ముందు 6 మీటర్లు, వర్షాకాలం తర్వాత 3 మీటర్ల లోతున భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఫీడర్ ఛానళ్లను క్లియర్ చేయడం సహా పూడికతీత పనులు చేపట్టాలన్నారు. చెరువులు, కాల్వల్లో గుర్రపు డెక్క తొలగించాలని స్పష్టం చేశారు. ప్రజా చైతన్యం, ప్రజల భాగస్వామ్యంతో 100 రోజుల ఉద్యమాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు న్యాయపరంగా మధ్యవర్తిత్వం చాలా అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోటేశ్వర సింగ్ అన్నారు. దేశంలోనే 3 ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ను ఆయన విశాఖలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం విశాఖలో ఎంఎస్ఎంఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంఎస్ఎంఈలు కోర్టు బయటే తక్కువ ఖర్చులో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మధ్యవర్తిత్వం పురాణాల నుంచి వస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోటేశ్వర సింగ్ తెలిపారు. భారతంలో పాండవులకు, కౌరవులకు కృష్ణుడు మధ్యవర్తిత్వం చేశారని గుర్తు చేశారు. Mediation is not something which is newly introduced in our legal system. Mediation is something which was already in our system, in our tradition. It never became part of our legal system, but truly, of this Mediation Act 2023, it has given a big fillip, and people start realizing, oh, such a wonderful concept, this wonderful system, wonderful mechanism of dispute resolution. పశ్చిమాసియాలో 37వ రోజు పరస్పర దాడులు కొనసాగాయి. ఇరాన్ మౌలిక వస్తువుల లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడగా ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో ప్రతిదాడులు చేసింది. ఇజ్రాయెల్ పైకి ఇరాన్ భారీగా క్షిపణులు ప్రయోగించగా టెల్ అవీవ్ సహా అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. కువైట్, బహ్రెయిన్, యుఏఈలోని ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడి చేయగా మంటలు చెలరేగాయి. ఫలితంగా వాటిలో కార్యకలాపాలు నిలిపివేశారు. అటు మంగళవారంలోగా హార్ముజ్ను తెరవకపోతే ఇరాన్పై భీకర దాడులు తప్పవంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘాటు పదజాలంతో హెచ్చరించారు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై 95వ విడత దాడులు చేపట్టామని ఐఆర్జీసీ పేర్కొంది. ఇరాన్ డ్రోన్ దాడిలో ఆస్తి నష్టం సంభవించిందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. ఇంధన నిల్వ ట్యాంకులపై దాడి జరగడంతో మంటలు చెలరేగాయని వెల్లడించింది. మంటలు ఇతర ట్యాంకులకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని వివరించింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని స్పష్టం చేసింది. ఇరాన్ డ్రోన్ దాడిలో నీటి శుద్ధి కేంద్రం సహా 2 విద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కువైట్ విద్యుత్ శాఖ తెలిపింది. బహ్రెయిన్లోని పలు చమురు సంస్థల కేంద్రాలపైన ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. బాప్కో కంపెనీకి చెందిన ఓ చమురు ట్యాంకర్ను డ్రోన్ తాకడంతో మంటలు చెలరేగాయి. అబుదాబిలోని ఓ పెట్రోకెమికల్ ప్లాంట్పై డ్రోన్ శిథిలాలు పడి మంటలు చెలరేగగా అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపు చేశారు. ప్రస్తుతం ఈ ప్లాంటులో కార్యకలాపాల్ని నిలిపివేశారు. ఇరాన్ ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణిని గగనతలంలో అడ్డుకున్నామని సౌదీ అరేబియా తెలిపింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ దండెత్తింది. ఆ దేశంలోని కీలక నగరాలే లక్ష్యంగా క్షిపణుల్ని ప్రయోగించింది. దక్షిణ ఇజ్రాయెల్లో ఓ పరిశ్రమపై క్షిపణి పడి మంటలు చెలరేగాయి. ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ విమానాశ్రయంపై దాడి చేశామని హూతీ సైనికాధికార ప్రతినిధి తెలిపారు. మధ్య పశ్చిమ ఇరాన్లోని 120కి పైగా లక్ష్యాలపై వైమానిక దాడులు చేపట్టామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడుల్లో బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, యుఏవీలను ప్రయోగించే కేంద్రాల్ని ధ్వంసం చేశామని పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో కుజెస్తాన్ ప్రావిన్స్లోని పెట్రోకెమికల్ జోన్లో భారీ పేలుళ్లు సంభవించాయని ఇరాన్ మీడియా వెల్లడించింది. టెహ్రాన్లో మానసిక దివ్యాంగుల ఆస్పత్రి భవనం తీవ్రంగా దెబ్బతిందని వివరించింది. దక్షిణ లెబనాన్లోనూ ఇజ్రాయెల్ ఆపరేషన్ కొనసాగుతోంది. బీరుట్ సహా ఇతర ప్రాంతాలపై వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో 4 ఏళ్ల చిన్నారి సహా 7 మృతి చెందారు. ఇప్పటివరకు 90 మందికి పైగా హెజ్బొల్లా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టామని ఐడిఎఫ్ తెలిపింది. హర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. హర్మూజ్ను తెరవకపోతే మంగళవారం విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై భీకర దాడులు చేస్తామని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. హర్మూజ్ను తెరవండి లేదా నరకానికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలంటూ ఇరాన్ పాలకుల్ని ఉద్దేశిస్తూ ఘాటు పదజాలాన్ని వాడారు. ఇరాన్ పౌర మౌలిక సదుపాయాలపై దాడులను ట్రంప్ ఇప్పటికే 2 సార్లు పొడిగించారు. ట్రంప్ తాజా హెచ్చరికలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
అంతకుముందు 48 గంటల్లో ఒప్పందం కుదుర్చుకోకుంటే భీకర దాడులు చేస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికలను ఇరాన్ కొట్టిపారేసింది. ట్రంప్ అల్టిమేటంను నిస్సహాయమైన, అస్థిరమైన, మూర్ఖపు చర్యగా అభివర్ణించింది. ట్రంప్ కోసం నరక ద్వారాలు తెరుచుకుంటాయని హెచ్చరించింది. వరుస ఓటములను చవిచూస్తోన్న వేళ యుద్ధోన్మాదుడైన ట్రంప్ నిరాశ, అవివేకంతో నియంత్రణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఐఆర్జీసీ సైనిక ప్రతినిధి ఎద్దేవా చేశారు. ఇరాన్ జాతీయ ఆస్తులు, మౌలిక సదుపాయాలపై నిజంగా దాడులు చేస్తే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని, గల్ఫ్ దేశాల్లోని అమెరికా అఫిలియేటెడ్ స్కూళ్లు సహా ఇతర అన్ని సంస్థలపై విరుచుకుపడతామని స్పష్టం చేశారు. ఇరాన్ కూల్చివేసిన అమెరికన్ F-15 ఫైటర్ జెట్లోని వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్ను అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అత్యంత సాహసోపేతంగా రక్షించాయి. అమెరికన్ కమాండోలు ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఆఫీసర్ను కాపాడారు. మదర్ ఆఫ్ ఆల్ రెస్క్యూ ఆపరేషన్స్గా చెబుతున్న ఈ చర్యలో అమెరికా గూఢచార సంస్థ CIA కీలక పాత్ర పోషించింది. అమెరికా అధికారి లొకేషన్కు సంబంధించి వదంతులను వ్యాప్తి చేస్తూ ఇరాన్ బలగాలను తప్పుదోవ పట్టించింది. ఇంతలో దేహదస్ట్ పర్వతాల్లో అమెరికా అధికారి శత్రువులకు చిక్కకుండా తిరుగుతూ ప్రాణాలు రక్షించుకున్నాడు. తన దగ్గరున్న కమ్యూనికేషన్ డివైస్తో అమెరికన్ అధికారులతో సంప్రదింపులు జరిపాడు. శాటిలైట్స్, డ్రోన్లతో ట్రాక్ చేసి ఆ అధికారి ఉన్న ప్రదేశాన్ని గుర్తించిన CIA అమెరికా సైన్యానికి పంపింది. వెంటనే జాలీ గ్రీన్, బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్లు, వార్ హగ్ అటాక్ F-35 ఫైటర్ జెట్లు, కార్గో విమానాలు, స్పెషల్ కమాండోలు రంగంలోకి దూకారు. ఇరాన్ గిరిజన మిలీషియాలు ఐఆర్జీసీ సైనికులపై బ్లాక్ హ్యాక్, A-10 వార్ హగ్లు బాంబుల వర్షం కురిపించాయి. కొన్ని గంటల భీకర ఎదురుకాల్పుల తర్వాత వెపన్స్ సిస్టమ్స్ అధికారిని అమెరికన్ కమాండోలు కాపాడారు. ఆపరేషన్ తర్వాత కొన్ని విమానాలు శత్రువులకు చిక్కకూడదన్న ఉద్దేశంతో వాటిని పేల్చేశారు. వెపన్స్ అధికారిని చికిత్స కోసం కువైట్ తరలించారు. కడప జిల్లా వేంపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కదిరి నుంచి వేంపల్లికి వెళ్తుండగా వీరన్నగట్టుపల్లి వద్ద 33 kV విద్యుత్ లైన్ తీగలు తగిలాయి. వెంటనే బస్సు పైభాగంలో మంటలు చెలరేగాయి. క్రమంగా బస్సులోకి మంటలు వ్యాపించాయి. తొలుత భయపడ్డ ప్రయాణికులు వెంటనే తేరుకుని కిందకు దిగేశారు. మొత్తం 21 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే బస్సు పాక్షికంగా కాలిపోయింది. వీరన్నగట్టుపల్లి వద్ద రోడ్డు విస్తరణలో భాగంగా ఎత్తుగా గ్రావెల్ పోశారు. అదే మార్గంలో 33 kV విద్యుత్ వైర్లు కిందకి వేలాడుతున్నాయి. అయినప్పటికీ అక్కడ ప్రమాద సూచిక ఏర్పాటు చేయలేదు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా కరెంటు తీగలను గమనించకుండా గ్రావెల్ ఎక్కించాడు. దీంతో పైభాగాన విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గుత్తేదారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూచిక బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా సంబంధిత గుత్తేదారు, ఆర్టీసీ అధికారులు, విద్యుత్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్లలో కలకలం రేపిన పరువు హత్య కీలక మలుపు తిరిగింది. ఈ పరువు హత్య వెనుక మాచర్ల సీఐ తురక వెంకటరమణ ఉన్నట్లు విచారణలో తేలింది. 23 ఏళ్ల చౌడేశ్వరి గత నెల 4న ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమించిన నాగరాజును పెళ్లి చేసుకుంది. బంధువులకు తెలిస్తే పరువు పోతుందని భావించిన చౌడేశ్వరి తండ్రి సొంత కుమార్తెని చంపేశాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తె ఆచూకీ చెబితే డబ్బులిస్తానని ఆమె తండ్రి ఎరచూపాడు. కాసులకు కక్కుర్తి పడిన సీఐ వెంకటరమణ డీల్కు ఓకే చెప్పాడు. ఈ క్రమంలో నవదంపతులు చౌడేశ్వరి, నాగరాజు నరసరావుపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నట్లు నాగరాజు స్నేహితుడు కాజా ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. చౌడేశ్వరి నాగరాజును మాచర్ల స్టేషన్కు తీసుకెళ్లారు. గత నెల 15న ఆమెను బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెను తండ్రి చంపేశాడు. ఈ హత్యలో తన పేరు బయటపడకుండా ఉండేందుకు సీఐ పోస్టుమార్టం రిపోర్టును కూడా తారుమారు చేయాలని చూశారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో ఆత్మహత్య ఆనవాళ్లు లేవని వైద్యులు తేల్చడంతో సీఐ బండారం బయటపడింది. చౌడేశ్వరిని బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించి పరువు హత్యకు కారణమయ్యారని వెంకటరమణను సస్పెండ్ చేస్తూ పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రఘురామరాజు టార్చర్ కేసులో ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే నడుచుకున్నట్లు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ చెప్పారు. విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్లో 4 గంటల పాటు జరిగిన విచారణలో ఈ మేరకు సమాధానం చెప్పినట్లు తెలిసింది. అయితే చాలా ప్రశ్నలకు ముక్తసరిగా జవాబులిచ్చారని సమాచారం. గత నెల గుంటూరులో తొలి విడత జరగ్గా ఇవాళ విజయనగరంలో ఎస్పీ దామోదర్ సునీల్ నాయక్ను ప్రశ్నించారు. ఈ కేసులో సునీల్ నాయక్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది. అభివృద్ధి పాఠాలు జగన్ దగ్గర నేర్చుకోవాల్సిన పని కూటమి ప్రభుత్వానికి లేదని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. 2014లోనే కృష్ణా, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. అమరావతిపై ఉన్న కడుపు మంటతోనే జగన్ మావిగన్ పేరు ప్రతిపాదన చేశారని మండిపడ్డారు. మావిగన్ ప్రతిపాదనపై జగన్కు అంత ప్రేమ ఉంటే 2020లో CRDA చట్టాన్ని ఎందుకు రద్దు చేయాలనుకున్నారని నిలదీశారు.
మచిలీపట్నం దగ్గర నుంచి అటు గుంటూరు దాటి ఎడ్లపాడు వరకు ఏపీసీఆర్డీ యొక్క పరిధిని 2015లోనే నిర్ణయించడం జరిగింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఇది గ్రోత్ కారిడార్ గా ఏర్పడాలి అని ఇవాళ మనకి పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి జమోరే గారు, ఏపీసీఆర్డీ మ్యాప్ చూడండి సార్. నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏంటో మీకు అర్థం అవుతుంది. దేశంలో యువతకు సరైన క్రీడా సదుపాయాలు లేకపోవడం వల్లే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో క్రీడాకారులు రాణించలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 4 కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియా 30 ఒలింపిక్స్ బంగారు పతకాలు సాధిస్తే 140 కోట్లున్న భారత్ ఒక్కటి కూడా సాధించకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ముగింపు వేడుకలకు హాజరైన రేవంత్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. పోలీసు క్రీడాకారులతో కలిసి సరదాగా ముఖ్యమంత్రి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. గోవా పోలీస్ జట్టు తరపున ఆడిన సీఎం 3 గోల్స్ కొట్టి అలరించారు. కొన్ని దశాబ్దాలుగా ఒలింపిక్స్లో భారత ఫుట్బాల్ జట్టుకు ప్రాతినిధ్యం లేకపోవడం విచారకరమని సీఎం వ్యాఖ్యానించారు. ఆ లోటు తీర్చేలా తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇదే సమయంలో క్రీడల్లో రాణించాల్సిన యువత మత్తుబారిన పడటం బాధాకరమన్న రేవంత్ రెడ్డి డ్రగ్స్తో పాటు సైబర్ నేరాలను అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వివరించారు. Most of the drugs cases on youngsters who are highly qualified and educated. क्यों ऐसा हो रहा है? इस देश और एक पंजाब नहीं बनाना है, ये रोकने का बहुत जरूरी है. साइबर क्राइम, आपका मोबाइल में घुस गए तो सब कुछ घुस सकते देश में. साइबर क्राइम, ड्रग्स, these are the biggest challenges for police. देश को रक्षा करने का जिम्मेदारी आप लोगों का है. భద్రాచలం పక్కనున్న ఏపీలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. పాలనా సౌలభ్యం కోసం 5 గ్రామాలను భద్రాచలంలో కలపాలని కోరారు. ఈ పల్లెలను కలిపితేనే గిరిజనుల సమస్యలు తొలగుతాయన్న తుమ్మల ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే విలీనం బిల్లు పెట్టేలా చూడాలని అమిత్ షాను కోరారు. ఈ గ్రామాలను తెలంగాణలో విలీనం చేసేందుకు సహకరించాలని ఇప్పటికే ఏపీ సర్కారుకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. స్వతంత్ర భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ అని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అమెరికా న్యూయార్క్లోని కొలంబియా బిజినెస్ స్కూల్లో జరిగిన 21వ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్లో ఆయన ప్రసంగించారు. సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో పాలన, ఆవిష్కరణలు, వృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. మౌలిక సదుపాయాలను కల్పించి పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించి వృద్ధి సాధించామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపే నాయకత్వానికి స్పష్టత ఉంటే జవాబుదారీతనం పెరుగుతుందని, తద్వారా అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. భవిష్యత్తు గురించి మాటలు చెప్పడం కంటే దాన్ని సృష్టించడం ఉత్తమమైన మార్గమని కేటీఆర్ తెలిపారు. దేశాభివృద్ధి ఒకే రకమైన విధానాల వల్ల కాకుండా ప్రతి రాష్ట్రం తనకున్న ప్రత్యేక బలాలను వినియోగించుకోవడం ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. భారతదేశం 28 ఇంజన్లు కలిగిన ఒక ఫార్ములా 1 రేసింగ్ కార్ లాంటిదని, ప్రతి రాష్ట్రం తనదైన శైలిలో అభివృద్ధి చెందుతూ దేశ ప్రగతికి తోడ్పడాలని సూచించారు. అంతర్జాతీయ పెట్టుబడి నిర్ణయాలు రానున్న రోజుల్లో రాష్ట్రాలు, నగరాల స్థాయిలోనే జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బంగాల్లో ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత బంగాల్ నుంచి భయం పారిపోతుందన్నారు. కూచ్ బిహార్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ టీఎంసీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఇతర ప్రాంతాల వారికి ఉపాధి కల్పించిన బంగాల్ను టీఎంసీ సర్కారు వలసలకు కేంద్రంగా మార్చిందని దుయ్యబట్టారు. బంగాల్లో శాంతి భద్రతలకు అంతిమయాత్ర నిర్వహించేందుకు టీఎంసీ కంకణం కట్టుకుందని ప్రధాని విమర్శించారు. టీఎంసీ బుజ్జగింపు రాజకీయాల కారణంగా గ్రేట్ బంగాల్ తన గుర్తింపును కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చొరబాటుదారులను రక్షించేందుకు ఎస్ఐఆర్, సిఏఏను టీఎంసీ అడ్డుకుంటోందని ఆరోపించారు. బంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పు ప్రమాదకరంగా ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఎన్నికల తర్వాత టీఎంసీ పాపాల లెక్క తేల్చడమే కాకుండా బాధ్యులైన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎన్నికల సంఘంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరుగుతాయని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అసోంను ఏకం చేయడానికి సంగీతకారుడు జుబిన్ గార్గ్ తన జీవితమంతా కృషి చేశారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించలేదని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున బిశ్వనాథ్ జిల్లాలో ప్రచారం చేసిన రాహుల్ బీజేపీ అసోం సీఎంపై విమర్శలు చేశారు. దేశంలో అత్యంత అవినీతిపరుడైన సీఎం హిమంతా బిశ్వశర్మపై తమ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత చర్యలు తీసుకుంటుందని రాహుల్ ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను గుర్తు చేశారు.